అసెంబ్లీలో ఆ ఎమ్మెల్యేలను నిలబెట్టిన బాబు వీడియో వైరల్. ప్రస్తుతం ఏపీలో శాంతి భద్రతలు అంశం అత్యంత కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో దాడులు, దారుణాలు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా జరిగాయంటూ జగన్ ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టి ధర్నా చేశారు. మరోపక్క వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందంటూ బాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 45 రోజుల్లోని శాంతి భద్రతలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చ కాస్త రాష్ట్రం దాటి హస్తినా వరకు చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో ఏపీని దేశంలో నెంబర్ 1 గా నిలబెడతారని అన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో పెట్టిన రాజకీయ ప్రేరేపిత కేసులను సమీక్షిస్తామని చెప్పిన చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని బాబు తెలిపారు. అధికారులు సమిష్టంగా చట్టాన్ని గౌరవించినప్పుడే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్న బాబు, బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఏనాడు కేసులు లేవని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనపై 17 కేసులు పెట్టారని, పవన్ కళ్యాణ్ పై 7 కేసులు నమోదు చేశారని అన్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డిపై సుమారు 60కి పైగా కేసులు పెట్టారని బాబు సభకు వెల్లడించారు. ఈ స్థాయిలో ప్రతిపక్ష నేతలకు అణిచివేయాలని ప్రయత్నించారని తెలిపారు. ఇక ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పిన బాబు, రఘురామకృష్ణరాజుని లాకప్ లో చిత్రహింసలు పెట్టారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న సభ్యులు లేవాలని బాబు కోరారు. అవును, గత ప్రభుత్వ హయాంలో కేసులు ఉన్న సభ్యులు ఒకేసారి లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో కోరారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు చాలా మంది సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. అనంతరం స్పందించిన సీఎం రాజకీయ పోరాటం చేసిన అందరిపైన కేసులు పెట్టారని, వారిని ఎప్పటికీ బయటకు రానియకూడదని అనుకున్నారని, కానీ ప్రజలు మాత్రం నేరుగా అసెంబ్లీకి పంపారని అన్నారు.